బాసు ఏంటి దాసు? ఏం కూరలు వండమంటారు సార్? ఏం వండుదాం అనుకుంటున్నా? ఏమనుకుంటామండి, మటను, చికెన్, ఫిష్, ఫ్రాన్స్, పిట్ట మాంసం. అవేం వద్దు. మరి ఏం వండమంటారు సార్? ఎలక. నువ్వు సరిగ్గానే విన్నావు. ఎలక వండు. ఎలక వండి నువ్వు తిను. ఎలక వండి నేను తినాలా? ఎంత బ్రిలియంట్ ఐడియాస్ వస్తున్నారా నీకు. నువ్వు అసలు ఏ నక్షత్రంలో పుట్టావురా నువ్వు? నాకు అర్థమైపోయింది. ఇప్పుడు నాకు మెంటల్ ఎక్కింది. నాకు మెంటల్ ఏంటి? నేను బాగానే ఉన్నాను కదా. బాగానే ఉండి చొక్కా చించుకుంటాను. చొక్కా చిరుగు చిరగవే. నాకు మెంటల్ ఏంటి? నాకు మెంటల్ లేదు. చొక్కా చించుకుంటున్నా. నాకు మెంటల్ లేదు. అసలు నాకు మెంటల్ ఏంటి? నాకు మెంటలే లేదు. ఒరే నాకు మెంటల్ ఎక్కడుందిరా? ఒరే ఎండలో పెళ్లి పేపర్లు చించి అతికించాలి. నువ్వు వచ్చి చదువుకుంటావురా నువ్వు? ఎలక మాంసం ఉండు. నాకు మెంటలేదే. నాకు మెంటలేదు. నేను మెంటల్ హాస్పిటల్కి వెళ్తా. నేను ఆనందంగా ఉన్నాను. నేను ఎంత బాగున్నాను. ఆహాహా. ఓహోహో. గుడ్ మార్నింగ్ అన్నయ్య గారు. ఏమిటి పేపర్ చదువుతున్నారు? డ్యూటీ వెళ్ళను. జననమాట. ఒంట్లో బాగుండలేదా? ఇంట్లో బాగోలేదు. ఇంట్లో బాగలేదా? జన 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 వదిన గారితో ప్రణయ కలహమా? కలహం లేదు, విరహం లేదు. నువ్వు వెళ్ళి పని చూసుకో. మనసు బాగోలేదు. మనసు బాగలేదంటే ఏం చేయాలి? మనం మనసును కంట్రోల్ చేసుకుని దాన్ని మన దారికి తెచ్చుకోవాలన్నమాట. అంటే ఏం చేయాలి? ఒక కర్ర పెట్టి ఒకే దెబ్బ మాడు పగిలేదాకా. అప్పుడు మనసు మన దారిలోకి రాదా? వస్తుంది. ఇప్పుడు కూతుంది. అది మన దారి రాలేదనుకోండి, ఏం చేస్తాం? ఒక అరటిపండు ఇస్తాం. దాన్ని చిన్న చిన్న ఉలుచుకుంటుంది, తింటుంది, మన దారికి వస్తుంది. ఒక కుర్రాడు ఉన్నాడు, వాడు మన మాట వినలేదు. ఏం చేస్తాం? ఓ చాక్లెట్ ఇస్తాం. ఆ చాక్లెట్ వాడు తీసుకుంటాడు, జన 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 తింటాడు, మన దారికి వస్తాడు. పావురాలు ఉన్నాయి, జన జన గింజలు పారేస్తాం, జన 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 వస్తాయి, జన 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 తింటాయి, మన దారికి వస్తాయి. అంతే కదా. మన సంటే కూడా దాన్ని దారికి తెచ్చుకోకుండా అవన్నీ నాకు తెలుసు. నువ్వేం బోధించక్కర్లేదు. అన్నగారు కోపం మీద ఉన్నారు. పర్లేదు. అన్నగారు మనసు బాగోకపోతే సినిమాకి వెళ్ళొచ్చుగా. వెళ్ళను. ఒక పెగ్గేయొచ్చుగా. వెయ్యను. అలా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళొచ్చుగా. నేను వెళ్ళాయా? నేను ఇంట్లో ఉంటే వచ్చిన నష్టం ఏంటి? నీకు నీ వదినకి ఏమైనా అడ్డమా? అన్నగారు మీరు పొరపడుతున్నారు. అన్న భార్య అంటే నాకు జనతో సమానం, అంటే వదినతో సమానం. వదిన అంటే అమ్మతో సమానం. అంబా అన్నారు. అన్నగారు మీరు ఇలా వస్తారా? మీరు జన లేకుంటే జన జన. జన అంటే ఏమిటి? జన జన అంటే ఏమిటి? జన అంటే భార్యకు లోబడి ఉండేవాళ్ళు. జన జన అంటే భార్యను అదుపులో పెట్టుకునేవాళ్ళు. మరి మీరు అంటే అర్థమైంది. మీరేం చెప్పద్దు. మీరు జన 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 అన్నమాట. అంటే నేను అంటే అటు ఇటు కాని వాళ్ళు అన్నమాట. రావాలి బాబు రావాలి. జరిగేది జరగబోయేది మీ ఒంట్లో వేడిని బట్టి చెప్తుంది బాబు. మా కంప్యూటర్ జాతకం ఓన్లీ 2 రూపీస్. మరే సబాష్. మీ పెళ్ళి ఎప్పుడు అవుతుందో, మీరు ఇల్లు ఎప్పుడు కడతారో వేసినట్టుంది. అలాగే ఉంటది అదఫేసలే. డేవిడ్ కేడి. వేరే అవసరం లేదు. 2 రూపాయలే. జీవితంలో మీకు చాలా మంది మనుషులు ఎదురవుతూ ఉంటారు. అలా ఈ రోజు ఎదురైన మనుషుల్లో ఒక మనిషితో మీకు చిన్న సైజు ఫైట్ అవుతుంది. ఆ ఫైట్ మీ పెళ్లికి ల్యాండ్ అవుతుంది. నిజంగా నా పెళ్లి అవుతుంటావా? 100%. పివి నరసింహారావు ప్రైమ్ మినిస్టర్ అవుతాడని చెప్పింది ఎవరు అనుకుంటున్నావు? ఈ మిషనే. సబాష్. అమలకి నాగార్జునకి పెళ్లి అవుతుందని చెప్పింది ఎవరు అనుకుంటున్నావు? ఈ మిషనే. సబాష్. అవునరే, గొడవ ఆడ మనిషితోనా మగ మనిషితోనా? లేడీస్ అయితే ఈజీగా ఉంటుంది. బుద్ధి లేకపోతే సరే, ఎవరైతే మనిషే కదా. గొడవ అతని వల్ల అయినా రావచ్చు, నీ వల్ల అయినా రావచ్చు. అలా ఎదురొచ్చిన వాళ్ళతో నువ్వు రెచ్చిపోయి ఏడా పెడా ఫైటింగ్ చేసేయాలి. ఒళ్ళు గుల్లవుతుందేమో. కాదు, పెళ్లి అవుతుంది. బెస్ట్ ఆఫ్ లక్. వెళ్ళు. మా లూయిసతో నా పెళ్లి అయిపోయినట్టే. ఇక చూడు చూపిస్తాను దాడాక. అరుగో ఎవరో ఎంకప్పులు ఆటోలో హ్యాపీగా కూర్చున్నారు. నిలువవే వాళ్ళు కనుల దానా వయారి హంస నడకదానా. బ్యూటీ, చాలా అందంగా ఉన్నావు. వీడేం మాట్లాడేంటి? ఈ చీర చాలా వండర్ఫుల్ గా ఉంది. ఎక్కడ కొన్నావేంటి? వీడేం మాట్లాడేంటి? ఈ చీర నాకు కావాలి, ఇస్తావా? ఏం బ్రదరు, ఏం మాట్లాడవేంటి? ఏం మాట్లాడమంటా బెదరు? అమ్మాయి నచ్చిందా? అమ్మా, అయితే వీడు ఆ టైప్ అన్నమాట. మనతో గొడవ పట్టాలి సరైన వాళ్ళు ఒక్కడు దొరకట్లేదు. తమ్ము ఉంటే రండ్రా, తుమ్ము లేపేస్తాను. మొగాళ్ళైతే రండ్రా, చూపిస్తున్నా తడాక. ఈ చూసి కరిచేలాగున్నాడు. అయితే ఏం చేద్దాం గురు? ఏంటబ్బా ఇది?
చిన్న గొడవనే పడకుండా అందరూ ఇలా వెనక్కి వెళ్ళిపోతుంటే మన పని అయ్యేదిలా టైల్ మార్చి ఇంకో ట్రైల్ వేద్దాం. వీడు కరెక్ట్. ఏ ఆగు, అలా సరాసరి ఊపుకుంటూ వెళ్ళిపోతున్నావు. ఎక్కడికి రా కుక్కు. అమ్మా ఆ మాట అడగడానికి నువ్వెవడరా డొక్కు? ఇంత పెద్ద యూరోపియన్ పర్సనాలిటీ పెట్టుకుని నన్ను డొక్కు అంటావరా? డొక్కు అంటాం కాదురా, డొక్క చింపేస్తాను. తారు పోసిన తాబేటి చెప్పలా మొహం నువ్వును. తప్పా? అమ్మా ఎంత డేర్రా నీకు? నాతో పెట్టుకోకురాయ్. నా చెయ్యి పడిందంటే ఒళ్ళు సెప్టిక్ అయిపోద్ది. అంత పెద్ద అంటురోగం ఉందా? అమ్మా ఎంత ధైర్యం నీకు? ఆఫ్టర్ ఆల్ అంటూ తోమే వేదవ్వి. పక్క నలిపేస్తాను, చంపేస్తాను. చంపేస్తావా? చంపు. ముందు చూస్తూ పెట్ట. వదిలిపెట్టు. వదులుతావా లేదా? వదలను. వదలపోయావో ఏం చేస్తావరా? నేనేం చేయను. రుతురంగా తన చేతికి అంటుకుంటుంది. ఛీ! అమ్మా వీడు వెళ్ళిపోతాడేటి? పొరపాటు మంచిడేమో, మనమే టచ్ చేద్దాం. రేయ్! లాభం లేదు. అయ్యో అమ్మో అమ్మో అయ్యో అయ్యో అమ్మో అమ్మో మళ్ళీ కొట్టాడు. అమ్మో మళ్ళీ కొదిలేయి. బాబోయ్ బాబోయ్ అమ్మో అమ్మోయ్ కొట్టుబెట్టాలి. అయ్యో బాబోయ్ అమ్మో అమ్మో అమ్మో. పేషెంట్ పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉంది. ఇక లాభం లేదు. డాక్టర్ రామప్రసాద్ని పిలవాల్సిందే. సిస్టర్ వెంటనే ఫోన్ చేయి. ఓకే సార్. డాక్టర్ రామప్రసాద్ స్పీకింగ్. 5 minutes లో అక్కడ ఉంటాను. అన్ని ఏర్పాట్లు చేయండి. కొంచెం త్వరగా పని. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. నమస్తే సార్. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. పేషెంట్ మెడికల్ రిపోర్ట్, బ్లడ్ ప్రెషర్, షుగర్. ఇది తప్పకుండా మాసివ్ హార్ట్ అటాక్. ఇతని వయసు ఎంత? 42 సార్. ఓపెన్ హార్ట్ సర్జరీ చేద్దాం. థియేటర్ తీసుకురాబడండి. సమయానికి దేవుళ్ళ వచ్చి మా వాడిని కాపాడాను. డాక్టర్ గారు, మా అబ్బాయి పరీక్ష తప్పాడని ఎంట్రీ తాగాడు. వాడిని ఎలాగైనా మీరే కాపాడాలి బాబు. సిస్టర్, ఎస్ డాక్టర్. అర్జెంట్ గా అతను థియేటర్ తీసుకురండి. అలాగే సార్. కుదరదమ్మా, కుదరదు. ఇదేం ధర్మాసుపత్రిగా తేరగా ఆపరేషన్ చేయడానికి. అలాగంటే ఎలాగ బాబు? ఎలాగైనా మీరే రక్షించాలి. ముందు ఖర్చు పెట్టి ఖరీదైన హాస్పిటల్ చేసి చౌకగా ఆపరేషన్ చేయడానికి కాదు. అది కాదు బాబు. విసిగంతకి వెళ్ళు. వాట్ డాక్టర్, వాట్ ఈస్ దిస్? చావు బతుకులో ఉన్న పేషెంట్ కి డాక్టర్ దైవంతో సమానం. ఆ ఆపరేషన్ నేను ఫ్రీగా చేస్తాను. మీరు థియేటర్ పంపించండి. ఓకే సార్. డాక్టర్, మా వాడికి మీరే ఆపరేషన్ చేయాలి. మా వాడికి మీరే ఆపరేషన్ చేయాలి. మా వాడికి మీరే ఆపరేషన్ చేయాలి. నేను ఈ ఆపరేషన్ చేయలేను. నేను ఈ ఆపరేషన్ చేయలేను. ఏంటి? నేను అపోలో హాస్పిటల్లో కదా ఉంది. కాదు, అద్దె ఇంట్లో.